Namaste dear students, welcome to our video lesson number 60. In this video, we are going to learn some more things about reported speech. So far, we have learned how to change positive sentences, negative sentences, yes or no question and WH questions into indirect speech. ఓకే, అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది మాట్లాడేటటువంటి మాటల్ని మనం ఆ ఇద్దరు లేదా ఆ ముగ్గురు లేదా ఈ మాటలు వింటున్న థర్డ్ పర్సన్ ఎలా రిపోర్ట్ చేయాలి, ఎలా చెప్తారు అనేది నేర్చుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు డైరెక్ట్గా మీకు అది ఒక ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఉంటుంది. ఎలా అంటే మనకి ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఉంటే ఏ ఆస్క్డ్ బి వేర్ హీ వాస్ గోయింగ్ అని చెప్పేస్తున్నాం ఈజీగా. బికాస్ వీ హ్యావ్ ఇన్వర్టెడ్ కామాస్, వీ హ్యావ్ కామాస్ అండ్ వీ హ్యావ్ ఫుల్ స్టాప్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ క్లియర్లీ రీడ్ దెమ్ అండ్ వీ కెన్ ఈజీలీ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. బట్ న్యూస్ పేపర్ అండ్ అదర్ మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు అలా ఉండదు. డైరెక్ట్గా మీకు ఎలా ఉంటుందంటే ఒక సెంటెన్స్ మొత్తం ఇండైరెక్ట్లోనే ఉంటుంది. దానివల్ల చిన్న కన్ఫ్యూషన్ వస్తుంది. ఏమన్నారు వీళ్ళు, అసలు ఏం రాశారు, దీని అర్థం ఏంటి, ఈ స్ట్రక్చర్ ఎందుకు ఇలా వచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్, ద జడ్జ్ ఆస్క్ ది అక్యూజ్డ్ ఇఫ్ హీ వాంటెడ్ టు ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది. ఏంటిది అనేది కొంచెం అర్థం కాదు. ఎందుకు ఆ స్ట్రక్చర్ వచ్చింది, ఇఫ్ అని ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది. అలాగే ది ఆఫీసర్ టోల్డ్ ద మీడియా దట్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అని ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ జరిగింది నిన్న, ఇంకా జరుగుతోంది. నిన్న జరిగినటువంటి దాన్ని ఈరోజు పేపర్లో చదువుతున్నాం మనం. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ కాకుండా ఇన్వెస్టిగేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అని ఎందుకుంది. అలాగే ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ అవర్ నేషన్ would be one of the richest countries in the world by 2030 అని ఉంది. Our Prime Minister announced that our India would be one of the richest countries in the world. ఇక్కడ వుడ్ బి ఎందుకు వచ్చింది అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మీకు డైరెక్ట్గా అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు రిపోర్టర్స్తో ఏం చెప్పారు, అవర్ నేషన్ విల్ బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ అని చెప్పారు. కానీ అదే మనకి ఈ రిపోర్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మనకి రిపోర్ట్ చేస్తున్నటువంటి ఆయన మనకి ఎలా ఇచ్చారంటే ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ ఇండియా విల్ బీ కాస్త వుడ్ బీగా మారింది. కానీ మనం విల్ బీని వుడ్ బీగా మార్చడం తెలుసు, కానీ డైరెక్ట్గా అది ఉంటే ఇక్కడ వుడ్ బీ ఎందుకు వచ్చిందనే డౌట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ద ఆఫీసర్ టోల్డ్ దట్ ద మీడియా ద ఇన్వెస్టిగేషన్ వాజ్ గోయింగ్ ఆన్. ఇక్కడ వాజ్ గోయింగ్ ఆన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆఫీసర్ గారు ఏం చెప్పుంటారు, ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పు. ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది ఎవరితో చెప్పారు, ఆఫీసర్ రిపోర్టర్తో చెప్పారు. ఈ రిపోర్టర్ మనకి రిపోర్ట్ చేస్తున్నారు ఏమని, ది ఇన్వెస్టిగేషన్ వాజ్ గోయింగ్ ఆన్. బికాస్ ఈజ్ గోయింగ్ ఆన్ అని ఉన్నటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ న్యూస్ పేపర్గా రిపోర్ట్ చేస్తున్నప్పుడు మనం అది చదువుతున్నప్పుడు అది వాజ్ గోయింగ్ ఆన్గా మారింది. డైరెక్ట్గా మనకు అలా కనిపించింది. అండ్ మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యావ్ బీన్ ఆన్ సండే. ఇక్కడ ఇలాగే చదివేసరికి మనకి ఏమనిపిస్తుందంటే ఏంటి అసలు ఈ స్ట్రక్చరు వేర్ ఐ హ్యాడ్ బీన్ అని ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది. కానీ మదర్ ఏమని అడుగుంటారు, మై మదర్ ఆస్క్డ్ వేర్ హ్యావ్ యూ బీన్ ఆన్ సండే. సండే నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు, వేర్ హ్యావ్ యూ బీన్ ఆన్ సండే అని మనకి మై మదర్ ఆస్క్డ్ మీ కామా దెన్ ఇన్వర్టర్ కామాస్ బిగిన్, దెన్ అక్కడ నుంచి మనకి సెంటెన్స్ ఇది అవుతుంది, మళ్ళీ ఇన్వర్టర్ కామాస్ క్లోజ్ అయ్యి ఫుల్ స్టాప్ వస్తుంది. ఇలాంటప్పుడు మనం ఈజీగా చెప్పేస్తాం వేర్ హ్యావ్ యూ బీన్ అంటే మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యాడ్ బీన్ ఆన్ సండే అని చెప్పేస్తాం. బట్ డైరెక్ట్గా అదే సెంటెన్స్ మీకు ఒక పేపర్లోనో ఒక బుక్లోనో మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యాడ్ బీన్ ఆన్ సండే అని అనేసరికి ఏంటి ఇది ఎందుకు ఇలా వచ్చిందని ఇప్పుడు మనం రివర్స్ ఇంజనీరింగ్ లాగా ఈ సెంటెన్స్ని రివర్స్లో ట్రై చేయాలి. అంటే ఏం చేయాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఇండైరెక్ట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇక డైరెక్ట్ అన్న వర్డ్ని వదిలేద్దాం. మీకు నేరుగా ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఉన్నటువంటి సెంటెన్స్ని మనం డైరెక్ట్ అంటే అక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి మాటల్ని మనం డైరెక్ట్గా ఎలా మార్చాలో తెలుసుకొని ఉండాలి. అంటే డైరెక్ట్ మాటల్ని ఇండైరెక్ట్లోకి ఎలా మార్చాలో తెలియటంతో పాటు ఇండైరెక్ట్లో ఉన్నటువంటి దాన్ని డైరెక్ట్గా ఎలా మార్చాలో కూడా తెలుసుకోవాలి. వై ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ అవర్ నేషన్ వుడ్ బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ఇండియా బై 2030 అని అన్నప్పుడు మనం ఇమీడియట్గా వుడ్ బి ఎందుకు వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ అని ఉంది, ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ అని ఉంది.
అంటే ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు అంటే ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, దాటిని తీసేసి ఆయన ఏమని ఉంటారు, ఆర్ నేషన్. ఇక్కడ ఆయనకి అదే నేషన్, మనకి అదే నేషన్ కాబట్టి ఆర్ నేషన్గానే ఉంచేస్తాం. ఆర్ నేషన్ వుడ్ బీ కాస్త ఎలా అవుతుంది, విల్ బీ అవుతుంది. ఇప్పటివరకు మనం విల్ బీని వుడ్ బీగా మార్చాం, బట్ ఇక్కడ వుడ్ బీని విల్ బీగా మార్చాలి. ఓకే, విల్ బీ. ఇప్పుడు మనం దీన్ని ఇండైరెక్ట్ నుంచి అంటే రిపోర్టెడ్ స్పీచ్ నుండి డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ. ఇది ఏ స్పీచ్లో ఉంది, రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది. ఇఫ్ వచ్చింది కదా, ఇది ఇఫ్ క్లాస్ కాదు. ఇఫ్ వచ్చింది కాబట్టి ఇఫ్ ఐ లేదా వెదర్ ఐ వాచ్ ద మూవీ అంటే ఇక్కడ ఇది ఇఫ్ వచ్చింది కాబట్టి ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది అనేది ఫస్ట్ రావాలి. ఏంటిది మనకి మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ వాచ్ ద మూవీ ఏంటి, హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ అని అలాగే ఇఫ్ ఐ హ్యాడ్ అని ఎందుకు వచ్చింది అని అనుకునేటప్పుడు ఇంత పెద్ద సెంటెన్స్ మనకి స్ట్రక్చర్ అర్థం కానప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ ఒక పార్ట్, తర్వాత ఇఫ్ ఐ హ్యాడ్ వాచ్డ్ అంటే ఇఫ్ అంటే ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్, దీన్ని తీసేయండి పక్కన పెట్టి. తర్వాత ఐ హ్యాడ్ అంటే ఇక్కడ ఐ అంటే ఇక్కడ నేను, అతను ఏమడిగాడు, హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ. రిపోర్టెడ్ నుంచి డైరెక్ట్గా మార్చేటప్పుడు ఎలా వచ్చింది, మై ఫ్రెండ్ ఆస్క్డ్ ఏమని అడిగాడు, హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ రిపోర్ట్లోకి మార్చండి, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ ఆర్ వెదర్ ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ. లేదా ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ అంటే సింపుల్ పాస్ట్ని కూడా రిపోర్ట్లోకి మార్చినప్పుడు ఐ హ్యాడ్గా వస్తుంది. అంటే డిడ్ యూ వాచ్ ద మూవీ. సో మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ అంటే అక్కడ హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ అని అయినా అడిగి ఉండాలి, ఆర్ డిడ్ యూ వాచ్ ద మూవీ అని అయినా అడిగి ఉండాలి. ఓకే, మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యాడ్ బీన్ ఆన్ సండే. ఇక్కడ మై మదర్ ఆస్క్డ్ మీ డైరెక్ట్గా మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యాడ్ బీన్ ఆన్ సండే అండ్ డైరెక్ట్గా ఉంది మీకు ఇండైరెక్ట్లోనే. సో ఇప్పుడు దీన్ని ఇదేంటో మనకు అర్థం కాలేదు, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ అంటే డబ్ల్యూహెచ్గా ఉంది, సో వేర్ అలా ఉంచుతాం. నెక్స్ట్ ఐ హ్యాడ్ బీన్, ఐ అంటే ఇక్కడ ఎవరిని అడిగారు, మై మదర్ నన్ను, అంటే ఆమె ఏమని అడుగుంటారు, ఆమెకి నేను సెకండ్ పర్సన్ని కాబట్టి యూ హ్యాడ్ బీన్గా మార్చండి. హ్యాడ్ బీన్ కాకుండా పాస్ట్లోకి హ్యాడ్ బీన్గా ఉంది కాబట్టి దానికి మనం హ్యావ్ బీన్గా మార్చాలి, అంతే కదా. హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్గా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మారుస్తున్నప్పుడు హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్గా మారుస్తున్నప్పుడు, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్గా మారుస్తున్నప్పుడు హ్యాడ్ బీన్ హ్యావ్ బీన్ అవుతుంది. కాబట్టి ఆవిడ ఏమడుగుంటారు, వేర్ హ్యావ్ యూ బీన్ ఆన్ సండే, వేర్ హ్యావ్ యూ బీన్ ఆన్ సండే అని ఆమె అడుగుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేంజ్ చేయండి, మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యావ్ బీన్ ఆన్ సండే, వేర్ ఐ హ్యావ్ బీన్ ఆన్ సండే, వేర్ హ్యావ్ యూ బీన్ ఆన్ సండే. వేర్ హ్యావ్ యూ బీన్ ఆన్ సండే నుంచి వేర్ యూ హ్యాడ్ బీన్, ఇక్కడ ఐ కాబట్టి వేర్ ఐ హ్యాడ్ బీన్. అర్థమవుతుందా, చిన్న స్టెప్స్. అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మనం ఒక ప్రాసెస్లో మార్చాం. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ లాగా దాన్ని మనం ఏం చేయాలంటే ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్లోకి మార్చాలి. అంటే ఒక న్యూస్ పేపర్ లాంటిది చదువుతున్నప్పుడు అందులో ఉన్న డైరెక్ట్గా పెద్ద పెద్ద సెంటెన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఇంత సెంటెన్స్ ఏ స్ట్రక్చర్ ప్రకారం వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా దాన్ని సింప్లిఫై చేసి డైరెక్ట్ స్పీచ్లోకి ఎవరో ఒకరు చెప్పిన మాటలనే కదా న్యూస్ పేపర్లో మళ్ళీ మనకు రిపోర్టర్ చెప్తున్నది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం డైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకుంటే ఒక విషయం ఈజీగా అర్థమవుతుంది. సో డైరెక్ట్ టు ఇండైరెక్ట్ని ఎలా నేర్చుకున్నామో ఇండైరెక్ట్ టు డైరెక్ట్ని అలాగే నేర్చుకుంటాం. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ సమ్ ఎక్సర్సైజెస్. ఓకే, ఇందులో నేను మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, ఇవన్నీ మీకు రిపోర్టెడ్ స్పీచ్లో ఉంటాయి. వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ చేంజ్ ఆల్ ద సెంటెన్సెస్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్. ఇప్పటి వరకు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేది, ఇప్పుడు ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ మార్చి నాకు వాయిస్ మెసేజ్గా పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.